నమస్కారం అండి. నా పేరు పవన్. మాది నెల్లూరు. నేను కెమికల్ ఇంజనీరింగ్ చేశాను, చెన్నైలో చేశాను. ఆ తర్వాత 3-4 ఇయర్స్ అలా చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అలా మల్టీ కంపెనీస్లో జాబ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఫార్మర్స్కి సపోర్ట్ చేయాలని, సాయిల్ని ఎన్రిచ్ చేయాలని ఎప్పటి నుంచో నాకు అలా ఉండేది. నేను అటు ఇటు యూట్యూబ్ వీడియోస్ అలా చూస్తూ ఉన్నప్పుడు బీ కీపింగ్ అది వచ్చింది. సో బీ కీపింగ్ వీడియోస్ అవన్నీ చూస్తున్నాను. బీస్ ఎలా అవి ఏమేమి చేస్తాయి, ఎలా బతుకుతాయి అవంతా చూశాను. అప్పుడు కెటారీ ఆగ్రో ఫార్మ్స్ ఇవి చూశాను. వాళ్ళ బాక్సెస్ అవి చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. తర్వాత వాళ్ళని అప్రోచ్ అయ్యాను, హైదరాబాద్ వెళ్ళాను, ఇన్ పర్సన్ మీట్ అయ్యాను. తర్వాత వాళ్ళు ఒకరోజు నన్ను వాళ్ళ ఫార్మ్స్ దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అప్పుడు చూశాను బీ బాక్సెస్ అంతా. ఒక్కొక్క బాక్స్లో 9 ఫ్రేమ్స్ ఉండడం, ఇంకా ఫీడరు ఇవంతా ఉండడం, ఇంకా కాలనీ స్ట్రెంత్ కూడా చాలా బాగా అనిపించింది. తర్వాత నేను కెటారీ ఆగ్రో ఫార్మ్స్ ఫౌండర్ రాఘవేందర్తో మాట్లాడాను. చాలా ప్యాషనేట్గా ఫార్మర్స్కి సపోర్ట్ చేయాలి, దాంతోనే నేను ఇలా స్టార్ట్ చేశాను అని. ఆయన పిహెచ్డి చేశాక కూడా ఇలాంటి ఒక ఫీల్డ్లో వచ్చి ఇన్ని ఛాలెంజెస్ అంతా ఫేస్ చేస్తూ ఇలా ముందుకెళ్తున్నారు. నాకు అది చాలా బాగా నచ్చింది. నేను 200 బాక్సెస్ తీసుకున్నానండి. 10 lakhs లోన్ అప్లై చేశాను. నేను 200 బాక్సెస్ తీసుకున్నాను. నాకు బాక్సెస్, బీ ఎక్విప్మెంట్స్, సూట్స్, పీపీ కిట్స్ అవన్నీ తీసుకోవాలి, ఎవరైనా తీసుకోవాలి. బీ సూటు, నైఫ్స్, ఎక్స్ట్రాక్టర్స్ అవన్నీ తీసుకోవాలి. అవన్నీ తీసుకున్నాను నేను. సో ఇప్పుడు నేను సెప్టెంబర్లో తీసుకొని స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది జనవరి. నాకు 20-25 డేస్కి ఒక ఎక్స్ట్రాక్షన్ వచ్చింది. ఇది 6th month. సో 5th ఎక్స్ట్రాక్షన్. ఇది 4th month అయింది, 5th ఎక్స్ట్రాక్షన్ వచ్చింది. యావరేజ్గా నాకు 500+ వచ్చింది ప్రతిసారి. అంటే పర్ బాక్స్ 2.5 to 3.5 kgs వరకు వచ్చింది ఇప్పటి వరకు. ఇది లెస్ సీజన్, రైనీ సీజన్, వింటర్ సీజన్స్ కాబట్టి తక్కువ వచ్చింది. ఇక మీద ఫిబ్రవరి నుంచి సమ్మర్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా హనీ ఎక్స్ట్రాక్షన్ బాగుంటుంది. పర్ బాక్స్ 5 to 6 kgs కూడా వచ్చే ప్లేసెస్ ఉన్నాయి. అక్కడికి తీసుకుని వెళ్తే మన దగ్గర గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల ఇటు సైడ్ అంతా వెళ్తే బాగా వస్తుంది. ఇక్కడ ఇప్పటికి ఏంటంటే వికారాబాద్లో పెట్టాము. వామ్ ఉంది ఇక్కడ, అందుకని వామ్ మీద పెట్టాము. ఇప్పటిదాకా ఉంది. ఇప్పుడు చుట్టుపక్కలంతా చూసే ఉంటారు మీరు. ఇప్పటిదాకా ఉండింది, ఇప్పుడు తీసేస్తున్నాం అనమాట. ఇంకా మేము ఇక్కడ నుంచి మైగ్రేట్ చేయాలనుకుంటున్నాం. కానీ ఇక్కడ బాగా వచ్చింది. హనీ అంతా డార్క్గా, థిక్గా, మంచి ఫ్లోరా కూడా ఉంది, మంచిగా స్మెల్ వస్తుంది. దాని న్యూట్రియం ప్రాపర్టీస్ కూడా చాలా బాగున్నాయి. నేను 1 kg వచ్చి ఎవరైనా 600 రూపీస్కి అమ్ముకుంటున్నారు. నాకు యావరేజ్గా 500-550 kgs తీసుకున్నా కూడా నాకు పెట్టిన మనీ 2.5 to 3 lakhs ఎవ్రీ హార్వెస్ట్కి నాకు వచ్చేసిందండి. నేను 10 lakhs ఇన్వెస్ట్ చేశాను. నాకు ఆల్రెడీ 4 batchesకే 12.5 lakhs వచ్చేసాయి నాకు. ఇప్పుడు ఇది నాకు 5th హార్వెస్ట్. ఇప్పటి నుంచి నేను ఇంకా ప్రాఫిట్స్లోనే ఉంటున్నాను. ఆల్రెడీ కొంచెం ప్రాఫిట్స్లోనే ఉన్నాను, కానీ అన్ని ఛార్జెస్ కూడా కలుపుకుంటే కూడా నేను ఇప్పటికి అయిపోయింది. నా ఇన్వెస్ట్మెంట్ నాకు వచ్చేసింది. ఇప్పటికి వరకు నాకు కెటారీ వాళ్ళు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక మీద కూడా చేస్తుంటాము అనేది చెప్తున్నారు. సో అది చాలా సంతోషం. వాళ్ళతో కలిసి వర్క్ చేయాలని నేను అనుకుంటున్నాను. నాకు పెట్టిన మనీ అంతవరకు అయితే వచ్చేసింది. ప్రాఫిట్స్ ఇక మీద నుంచి అన్ని ప్రాఫిట్సే. సో జాబ్ వదిలేసి అని నాకు ఎప్పుడు లేదు, కానీ ఇంట్లో వాళ్ళు ఒక ఆలోచన అలా ఉండేది, వీళ్ళు ఎలా అయిపోతారా, ఏమైపోతారా అని. ఇప్పుడు వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. నేను ఏం చేస్తున్నా దాంట్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. నేను ఇక్కడ ఆ పని ఉంది, ఇక్కడ ఆ పని ఉంది అంటే కూడా వాళ్ళు, మా నాన్న గవర్నమెంట్ టీచర్, ఆయన లీవ్ పెట్టుకుని కూడా వెళ్ళి మరి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. ఒక రకమైన మన ఇంటెన్షన్ అనేది మంచిదైతే మనకి అన్ని సపోర్ట్ చేస్తాయి. సో అలానే నాకు వీళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఇలానే ఫార్మర్స్కి అందరూ సపోర్ట్ చేస్తూ మనం అందరం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ కెటారీ అగ్రిటెక్. నాకు చాలా అన్ని ఫీల్డ్స్లో నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సపోర్ట్ ఇలానే కంటిన్యూ అవుతుందని నేను కోరుకుంటున్నాను. అన్నిటికీ చాలా థ్యాంక్స్ అండి. రాఘవేంద్ర ఎస్పెషల్లీ థ్యాంక్ యూ.